వెల్కమ్ టు రాజనీతి. ప్రముఖ సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను విచారణకు హాజరు కావాలని సిఐడి వాళ్ళు నోటీసులు ఇచ్చారు. మొన్న ఒంగోలులో సిఐడి పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు 10వ తారీఖు విచారణకు రావాలని. కానీ ఆయన విచారణకి వెళ్ళలేదు. పైగా నాకు వీలు కాదు, ఒక 2 నెలల పాటు నేను సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంటాను, నేను విచారణకు రాలేనని తన లాయర్ని పంపించాడు. యాక్చువల్గా ఈ కేసు ఏంటంటే కమరాజ్యంలో కడపరెడ్డి అనే పేరుతో ఒక సినిమా తీశాడు ఈయన. అయితే దాని మీద అప్పుడు అనేక అభ్యంతరాలు వచ్చిన తర్వాత పేరు మార్చి రిలీజ్ చేశాడు. అయితే యూట్యూబ్లో అదే పేరుతో రిలీజ్ అయింది. దానివల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది వర్మ మీద ఫిర్యాదు చేశారు సిఐడికి. సిఐడి వాళ్ళు కేసు నమోదు చేసుకున్నారు. అయితే విచారణకు రమ్మన్నారు. యాక్చువల్గా దీనికి ముందు వర్మ మీద ఆయన ట్విట్టర్లో ఆయన అకౌంట్ నుంచి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని వీళ్ళని మార్ఫింగ్ ఫోటోలతో వీళ్ళని అవమానిస్తూ కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది. దాని మీద కూడా కేసు నమోదైంది ప్రకాశం జిల్లాలో మద్దిపాడు స్టేషన్లో. దాని మీద 2-3 సార్లు ప్రకాశం జిల్లా పోలీసులు వర్మ కోసం వెళ్తే నోటీసులు ఇవ్వడానికి వెళ్తే వర్మ అందుబాటులో లేడు. అందుబాటులో లేకపోగా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా కూడా ట్వీట్లు పెట్టాడు. నేను ఇక్కడే ఉన్నాను, నన్ను పట్టుకోండి చేతనైతే అన్నట్టుగా మాట్లాడి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశాడు. అసలు క్వాష్ పిటిషన్ వేశాడు, ఈ ఎఫ్ఐఆర్లన్నీ కొట్టేయాలని చెప్పి. అయితే కోర్టు దానికి అంగీకరించకపోవడంతో మళ్ళీ బెయిల్ పిటిషన్ వేశాడు. కోర్టు తదుపరి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు చెప్తూ విచారణకు సహకరించమని చెప్పి వర్మకి ఉత్తర్వులు జారీ చేసింది. సో మొన్న ఒంగోలు వెళ్ళాడు, పోలీసులు విచారించారు. విచారణలో పూర్తిగా అయితే సహకరించలేదు, మళ్ళీ రమ్మన్నారు వాళ్ళు. సో ఇప్పుడు సిఐడి పోలీసులు కూడా నోటీసులు ఇచ్చారు, దానికి అటెండ్ కాలేదు. సిఐడి వాళ్ళు మళ్ళీ నోటీసులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. రేపో ఎల్లుండో ఇస్తారు బహుశా. అప్పుడు కూడా హాజరు కాకపోతే ఈసారి వర్మ అరెస్ట్ తప్పదు. ఎందుకంటే వర్మకు రిలీఫ్ ఇచ్చింది ఆ ట్విట్టర్లో పెట్టిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుకు సంబంధించి రిలీఫ్ ఇచ్చారు, కానీ ఈ కేసుకు సంబంధించి కోర్టు రిలీఫ్ ఇవ్వలేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వర్మ విషయంలో పోలీసులు నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారని, పట్టించుకోవట్లేదని, ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదని ఇట్లా రకరకాల విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం క్యాడర్ కూడా అసంతృప్తితో ఉంది. యాక్షన్ తీసుకోకుండా ఉత్తితి కేసులు ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ విమర్శల నేపథ్యంలో వర్మ విషయంలో గట్టిగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. యాక్చువల్గా ఈ ప్రకాశం పోలీసులే అరెస్ట్ చేస్తుండే వాళ్ళు రెండోసారి విచారణ పిలిచి విచారణకు సహకరించట్లేదని చెప్పి కోర్టుకు తెలియజేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందనుకుంటున్న సందర్భంలో ఇప్పుడు ఈ సిఐడి విచారణకు ఎగ్గొట్టాడు. కాబట్టి మళ్ళీ నోటీసులు ఇస్తారు. మళ్ళీ కూడా ఆయన విచారణకు వెళ్ళకపోతే ఈసారి వర్మ అరెస్ట్ తప్పదు. Like, share and subscribe to Rajaniti channel.